ఎన్నికల సమయంలో జాతీయ మీడియా పోషించే పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికార పార్టీలో అయినా విపక్ష పార్టీలో అయినా సరే తమలో ఉన్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి ప్రధానంగా జాతీయ మీడియాను వేదికగా చేసుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో జాతీయ మీడియా చేసే కొన్ని ఇంటర్వ్యూలు సైతం ఆసక్తికరంగా ఉంటాయి. ఒక రకంగా రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా వాటి మీదే ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం. గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని అర్నాబ్ గోస్వామి చేసిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇక జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ చేసేవాళ్లు తాము చేస్తున్న నేతల గురించి ఇచ్చే ప్రారంభం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. నేతల చరిత్రను వాళ్లు చెప్పేది దేశం మొత్తం వింటుంది. చంద్రబాబుతో జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆయన సాధించిన విజయాలను ప్రస్తావించింది. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఐటీ రంగంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావించి ఆయనను పరిచయం చేశారు. ఆయన తీసుకున్న చర్యలు ఏంటి, ఇప్పుడు చేయబోతున్నవి ఏంటి అనేది చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు మోడీతో పోరాడుతున్న విధానం కూడా జాతీయ మీడియా పలుమార్లు ప్రస్తావించింది. ఎప్పుడూ మోడీ భజన చేస్తూ వచ్చే అర్నాబ్ కూడా ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చినప్పుడు చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసి తన అభిప్రాయం చెప్పారు. ఇక సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు పాత్ర ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆయన మీద జాతీయ మీడియా మరింత దృష్టి సారించింది. ఇటీవల జగన్ కూడా ఇండియా టుడేతో మాట్లాడారు. ఆయనను రాహుల్ అనే జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయగా జగన్ ని పరిచయం చేసిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మీ మీద 12 కేసులు ఉన్నాయి కదా అనే విషయం ప్రస్తావించగా జగన్ నీళ్లు నమిలారు. ఇక ఇప్పుడు జాతీయ మీడియాకి సంబంధించిన పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా జగన్ చంద్రబాబు సామర్థ్యాలను బేరీజు వేస్తున్నారు. చంద్రబాబుని జగన్ ని జాతీయ మీడియా పరిచయం చేసిన విధానాన్ని సోషల్ మీడియాలో వీడియోల రూపంలో షేర్ చేస్తున్నారు. ఇది చూసి వైకాపా కార్యకర్తలు కూడా నివ్వెరపోతున్నారు.